రైట్, నమస్తే. తెలంగాణలో రోజు రోజుకు నిరుద్యోగ సమస్యలు రోడ్డుకెక్కుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రకరకాల నోటిఫికేషన్లు మేము విడుదల చేస్తాం, ఖచ్చితంగా మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఈ నిరుద్యోగులందరినీ కూడా ఒక బస్సు యాత్రలు కావచ్చు, అంటే ప్రచార రథాలుగా వాడుకున్నారు నిరుద్యోగులందరినీ. అదే అందులో భాగంగా వాళ్ళు కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా మాకు నోటిఫికేషన్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు వస్తాయి, మా బతుకులు మారుతాయి అన్న ధీమాతోటి కాంగ్రెస్కు పట్టం కట్టిరు. మరి ఇప్పుడు 20 నెలలు అవుతా ఉన్నది కాంగ్రెస్ వచ్చినాక కూడా నిరుద్యోగులు ఎందుకు కొట్లాడాల్సి వస్తుంది? అసలు నిజంగా కాంగ్రెస్ నిరుద్యోగుల పక్షాన చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నదా? అసలు ఏం జరుగుతూ ఉన్నది అనే అంశాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగ చేసి అస్మా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏంటి అసలు ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మీ బతుకులు మారుతాయి అన్నారు, మరి ఎలాంటి మార్పు వచ్చింది? మళ్ళీ ఎందుకు రోడ్ల మీదకి వస్తుర్రు? అప్పుడు లైబ్రరీలో కూర్చొని చదువుకున్నాము, ఇప్పుడు రోడ్ల మీదకి తీసుకొచ్చారు. మార్పు వచ్చింది కదా, రోడ్ల మీదకి తీసుకొచ్చారు. మార్పు అయితే వచ్చింది కదా, ఇదే మార్పు, జరిగిన మార్పు. నిరుద్యోగులందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చారు. ముందుండి కొట్లాడేటోళ్ళని నిందలేసి వాళ్ళని పక్కకి జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తలేరు, మాకు ఎలాంటి న్యాయం చేస్తలేరు. నిరుద్యోగుల వల్ల ఏర్పడిన ప్రభుత్వం అని ప్రతి సభలో చెప్పే ముఖ్యమంత్రి మరి ఆ హామీ ఎక్కడ మాకు నెరవేరుస్తున్నారు? అసలు ఆయనకు సోయి ఉందా? ఫస్ట్ మా వల్లనే గెలిచినట్టు మరి నిరుద్యోగులకు ఏ రకమైన న్యాయం చేస్తున్నా నేను? ఎంతసేపటికి ఒకటే సంఖ్య పట్టుకొని ఇన్ని ఇచ్చినా అన్ని ఇచ్చినా చెప్పుడు తప్ప మాకు ఏ విధమైన న్యాయం చేస్తున్నారు ఆయన ఒకసారి. ఇప్పుడు చెప్పిండు కదా, బాజాబ్తా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, 70,000 ఇచ్చినామని చెప్పి మంత్రులు చెప్తా ఉన్నారు. మరి ఈ రకంగా నిరుద్యోగుల పక్షాననే పనిచేస్తా ఉన్నది ప్రభుత్వం. కొంతమంది కావాల్సుకొని కాంగ్రెస్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి కాంగ్రెస్ గట్టిగా మాట్లాడుతూ ఉన్నది. నిజంగా అస్మా వెనుక కానీ నిరుద్యోగుల వెనుక కానీ ఎవరైతే ముందుండి కొట్లాడుతున్నారో వాళ్ళ వెనక ఏ రాజకీయ పార్టీ లేదా? ఏ రాజకీయ పార్టీ లేదు. ఉంటే చూపించండి. మీకు మేము ఎక్కడున్నామో, ఏదైనా ఉద్యమానికి వెళ్తే మేము ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎక్కడ తలదాచుకున్నామో, ఏ టైంకి వస్తామో అన్ని తెలుసుకోగలరు మీరు. అంత ఇంటెలిజెన్స్ మీకు మీ సైడ్ ఉంది. మరి మేము ఎవరిని కలుస్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది మేమైతే ఎవరిని కలుస్తలేము. మా వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు, ఇప్పటి వరకు అయితే లేదు. మీరు మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము స్వచ్ఛందంగానే వచ్చి కొట్లాడుతున్నాము. మీరు బురద జల్లి ఉల్టా మమ్మల్ని బురద జల్లుతున్నారంటే మీరు ఎట్లా అడుగుతుర్రో మేము కూడా అట్లాగే అడుగుతాం. బురద జల్లితే ఎట్లా చెప్తున్నారు? వేరే పార్టీలు ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు నాకు ఉద్యోగం రాక నేను నొప్పి పుట్టి నేను వచ్చినానా, లేకపోతే ఎవరన్నా రాజకీయ నాయకుడు వచ్చి నీకు ఉద్యోగం రాలేదు కదా నువ్వో ఆయన ఏమన్నా నా బతుకుని చక్కదిద్దుతాడా? ఏ రాజకీయ నాయకుడైనా. అంటే ఇదే మాట మీరు ఓట్లు వేస్తే గెలిచిన తీన్మార్ మల్లన్న కూడా చెప్పిండు కదా, ఇక లైవ్ లో చూపెట్టుకుంటా వీళ్ళందరికీ కొంతమంది పైసలు ఇస్తున్నారు, ఇక వాళ్ళకాడ వీళ్ళకాడ పైసలు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కూడా పైసలు ఇచ్చే గెలిచిండా మరి ఎలక్షన్స్ అప్పుడు? ఆయన కూడా ఇప్పుడు ఆయన మీద ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు అది ఎట్లా పోగొట్టుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేసిండు అంతే. అంతకు మించి ఎవ్వరు వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు. ఆయన ఎన్ని రోజులు చూసుకుంటారు ఏ రాజకీయ పార్టీ అయినా? వాళ్ళు తప్పిదాలు వాళ్ళు చేసిరు అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు. మొత్తానికి మధ్యలో నలిగిపోయేది నిరుద్యోగులే. ఇప్పుడు మీరు నిరుద్యోగుల ఈ సమస్యలు లేవనెత్తుతా ఉన్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము ఇచ్చినామని చెప్పి లెక్కలు చూపెడతా ఉన్నది. అసలు నిజంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులు ఎందరూ ఉద్యోగులుగా మారిర్రు? అన్ని నోటిఫికేషన్లు గత ప్రభుత్వం ఇచ్చినవే. వీళ్ళు జస్ట్ డిఎస్సికి ఒక 5,000 కలిపి మొత్తంగా వీళ్ళు 11,000 పోస్టులు మాత్రమే వీళ్ళు ఇచ్చిర్రు. ఈ నోటిఫికేషన్లన్నీ గత ప్రభుత్వానివే. వీళ్ళు యాడ్ చేసి 11,000 పోస్టులు మాత్రమే వీళ్ళు కలిపి మొత్తం 60,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చిర్రు వీరు. అది వాస్తవం. నియామక పత్రాలు ఇచ్చిరని చెప్పుకోండి, మేము ఒప్పుకుంటాం. కానీ నోటిఫికేషన్లు మేమే ఇచ్చినామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు కదా, ఇది ఎంతవరకు సమంజసం? మీకన్నా మనసులో అనిపిస్తుందా మేము ఎక్కడిచ్చినాము అని చెప్పేసి? మీకన్నా సోయి ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఇవ్వలేదంటారా కాంగ్రెస్? ఇవ్వలేదు మేము చెప్తున్నాం కదా, రాసేది మేమా మీరా? అయితే దీనికి సంబంధించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా, స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా బీహార్ ఎలక్షన్స్ ఉన్న తరుణంలో అక్కడ కూడా మనకు సంబంధించిన తెలంగాణలో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాం అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఏం చెప్తారు దీనికి? 60,000 ఉద్యోగాలు, మెగా డిఎస్సి, టీజీపీఎస్సి ప్రక్షాళన. ఓకే, ఇక్కడ 6 గ్యారంటీలను తీసుకుపోయి అక్కడ కూడా పూసే ప్రయత్నం చేస్తారు. ఇది బురద జల్లనం అంటే, ఇది బురద అంటే ఇది అబద్ధమే కదా. ఈ బురదను తీసుకుపోయి అక్కడ బీహార్ ప్రజలకు కూడా పూసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చిర్రు తెలంగాణకి, తెలంగాణ నుంచి బీహార్ పోతున్నారు. ఈ హామీలు ఈ 6 గ్యారంటీలు అనేవి తిరుగుతున్నాయి తప్ప అమలైతే లేవు.
అమలు అయితలేవు ఇవి. దేశం మొత్తం తిరుగుతున్నాయి అన్ని రాష్ట్రాలు. 6 గ్యారంటీలు అని చెప్పేసి మొత్తం చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు నేను ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ హామీలని, తెలంగాణలో ఇచ్చిన నియామక పత్రాలని మీరు బీహార్లో ఇచ్చినామని చెప్పేసి అబద్ధం ఎట్లా చెప్తారు? తెలంగాణ స్టూడెంట్స్ మూతి మీద కొడతారు. అసలు నేనే షాక్ అవుతున్నా. ఏంది 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని అక్కడ ఓట్లు గుంజుకునే ప్రయత్నాలు ఏంది? మీరు ఇక్కడ తెలంగాణ ముందు మాట్లాడండి, తెలంగాణ నిరుద్యోగుల ముందు మాట్లాడండి ఇదే మాట. మీరు దొంగచాటున ఏదో 4 మీడియాలు ముందు పెట్టుకొని మాట్లాడడం కాదు, నిరుద్యోగుల్ని ముందల పెట్టుకొని మాట్లాడండి ఇదే మాట. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఇంక ఇక్కడ ఎవ్వరు నమ్ముతలేరని చెప్పేసి ఇంకా బీహార్ మీద పడ్డారా? ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ పడతారా? మీరు లోకల్ ఎలక్షన్స్ పెట్టుకోండి దమ్ముంటే, అక్కడ చూసుకుందాం మీ 60,000 ఉద్యోగాల సంగతి, అన్ని ఈ టీజీపీఎస్సీ ప్రక్షాళన మొత్తం చూసుకుందాం. అక్కడ టీజీపీఎస్సీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు, ఎంతమంది ఏం ప్రక్షాళన ఏం చేసిరు అసలు? సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తారు కదా నిరుద్యోగులు. మరి రేవంత్ రెడ్డి గారేమో మొత్తం టీజీపీఎస్సీ ప్రక్షాళన అయిపోయింది అంటుండ్రు. ఫస్ట్ మీ పార్టీ ప్రక్షాళన చేయాలి. ఫస్ట్ టీజీపీఎస్సీ కాదు, పార్టీ ప్రక్షాళన అయితే అసలు మీ పార్టీల ప్రభావము అసలు ఈ చదువుల పైన ఎందుకు పడుతుంది? ప్రక్షాళన చేసినామంటారు. మరి ఏ పార్టీ అయింది? ఏ పార్టీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి? డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా దాన్ని ఊసేలేదు అసలు. 2023లో ఇచ్చింది గత ప్రభుత్వం, ఒక వెబ్ నోట్ ఇచ్చి ఇడిచిపెట్టిరు. మరి 14 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. మరి ఇప్పుడన్నా కనీసం దాని సంగతి ఏందో చూస్తున్నారా? గెస్టెడ్ పోస్టులు అయితే చాలా ఖాళీలు ఉన్నాయి, గత 14-15 సంవత్సరాల నుంచి ఖాళీలు ఉన్నాయి. మరి మీరు ఏం ఫిలప్ చేస్తున్నారు? ప్రక్షాళన చేసి ఎవరికి ఉపయోగం? ఏం చేసినావు ప్రక్షాళన చేసి? ఎన్ని నోటిఫికేషన్లు విడుదల చేసినావు ప్రక్షాళన చేసిన తర్వాత? అది నువ్వు చెక్ చేసుకో ఫస్ట్ క్రాస్. ఇప్పుడు ముందుండి నాయకత్వం వహించి ఎవరైతే నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నారో, నిరుద్యోగ డిమాండ్స్ అడుగుతా ఉన్నారో, వీళ్ళందరూ అసలు నిరుద్యోగులు కాదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నది రాష్ట్రంలో. నిజంగా అప్లికేషన్లు కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, మేము ఇప్పుడు 11,000 ఉద్యోగాలలో కూడా ఒక ఉద్యోగం కొట్టుకోలేకపోయారు వీరే నిరుద్యోగులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. నిరుద్యోగులు కాదు అనడానికి, మేము అవును అనడానికి మాకు దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. మేము గత నోటిఫికేషన్లో కానీ చేసిన అప్లికేషన్స్ ఉంటాయి, దానికి కావాల్సిన అర్హతలు కూడా సంపాదించాలి. ఊకేనే కాదు. ఇప్పుడు ఒక గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయాలంటే డిగ్రీ చదివి ఉండాలి, ఒక డిఎస్సి రాయాలంటే టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి, ఒక డిఎల్జేఎల్ రాయాలంటే నెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇన్ని అర్హతలు సంపాదించిన తర్వాత మేమెట్లా నిరుద్యోగులం కాదు? మీకు ఏ అర్హతలు ఉన్నాయని మీరు రాజకీయ నాయకులు అయ్యారు? మరి మీకు ఇలాంటి టెస్టులు పెడితే అప్పుడు తెలుస్తుంది. 7th కూడా చదవని వాళ్ళు, 10th చదవని వాళ్ళు మీరు మమ్మల్ని వెళ్తున్నారు. మీరు మమ్మల్ని నిరుద్యోగులు కాదంటారు. మీరు కూడా రాజకీయ నాయకులు కాదు, మీరు మమ్మల్ని ఏలేంత సమర్థులు కాదు అని మేము కూడా చెప్తాం. మరి దిగిపోండి. మీకు మమ్మల్ని ఏలనికే శాతం అయితే లేదు, మమ్మల్ని ఉద్యోగాల్లో నిలబెట్టనికే శాతం అయితే లేదు, ఉల్టా మమ్మల్ని మీరు నిరుద్యోగులు కాదు అంటే చెప్పుతోనే కొడతారు నిరుద్యోగులు. ఇంకా పోయినన్ని రోజులు సహనం నశించింది మాకు, చెప్పే విధంగా చెప్పినాము. వినతి పత్రాలు ఇవ్వడానికి పోతే అరెస్టులు ఏంది అసలు? ఇప్పుడు ఇంకోటి కూడా, ఇప్పుడు ఆ వినతి పత్రాలకు సంబంధించి కూడా అసలు ఇప్పుడు 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరు మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు అడిగింది లేదు. అంటే చాలా 18 నెలల నుంచి రోడ్ల మీదనే ఉన్నారు నిరుద్యోగులందరూ. మరి ఒక్కరు కూడా రానప్పుడు మీరే ధైర్యంతో గాంధీ భవన్కు పోతాం అంటే ఏ ధైర్యం ఉన్నది? మీరు లోపలికి మమ్మల్ని రానిస్తారు, తీసుకుంటారు వినతి పత్రాలు అని చెప్పి. నేనైతే స్వయంగా రాఖీ పండుగ రోజు వెళ్ళి గాంధీ భవన్లో చాలా మందికి రాఖీ కట్టిన, అది మీరు కూడా చూసినారు. అయితే అదే ధైర్యంతో వెళ్ళిన రాఖీ పండుగకి ఆహ్వానించిన గాంధీ భవన్ అంటే మా సమస్యలు చెప్పడానికి, వినతులు ఇవ్వడానికి పనికి రాదా? ఎందుకు మరి అధిష్టానం ఎందుకుంది? కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ సంస్థానం కదా గాంధీ భవన్. మరి ఒక్క లీడర్ లేడా లోపల? లేకపోతే నిరుద్యోగులు వస్తారన్న భయమా? అంటే మీరు నిజంగా మాకు 60,000 ఉద్యోగాలు ఇస్తే మాకు సమాధానం చెప్పాలి. మీరు గాంధీ భవన్ లో ఉన్నటువంటి నాయకులను కావచ్చు, కాంగ్రెస్ లీడర్లను కావచ్చు, ఎవరినైనా సంప్రదించారా? నేను రాసిన వినతి పత్రం కూడా నేను చెనగాని దయాకర్ అన్నకు పంపించిన. ఆయన అక్కడే ఉంటారు కదా. అన్న నేను ఇట్లా వస్తున్నా అన్న, ఒక 5 మెంబర్స్ మేము వస్తాము అని చెప్పేసి, నాకు ఏ నోటిఫికేషన్ కావాలో నా నోటిఫికేషన్, ఇక నేను కొంచెం అధ్యక్షత కూడా వహిస్తున్నా కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ గురించి కూడా ఇట్లా 2 అప్లికేషన్స్ రాసి నా వినతి నేను రాసుకొని స్వయంగా నేనే రాసుకున్నా. ఇది నేనే రాసుకొని తీసుకెళ్ళిన, ఎక్కడ కూడా ప్రింట్ లేదు, టైప్ చేయించలేదు, ఏం లేదు. నేనే స్వయంగా రాసుకొని తీసుకెళ్ళి అన్నకి కూడా వాట్సాప్ చేసిన. ఇదిగోండి చెనగాని దయాకర్ అన్న వాట్సాప్ చేసిన. అంటే అన్న ఇట్లా జస్ట్ వినతులు ఇచ్చేసి వస్తామన్నా అని కూడా మెసేజ్ కూడా పెట్టిన. పెడితే రండి అని కూడా అన్న ఫోన్ చేసిరు, మెసేజ్ కూడా చేసిండు రండి అని, వినతి పత్రం ఇవ్వండి తీసుకుంటా అని చెప్పి.
రిప్లై ఇచ్చిర్రు అన్నప్పుడు మాకు హోప్ ఉంటుంది కదా. మేమేం అక్కడ నిజంగా మాకు గొడవ చేయాలి ఇదంతా చేయాలని ఉద్దేశం లేదు. అక్కడికి వెళ్ళి శాంతియుతంగా ఇవ్వాలి, మా ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి తెలియాలి, సమస్యలు తెలుసు. కానీ ఒక గాంధీ భవన్ వేదికగా ఇస్తే మాకు కూడా వాళ్ళకు కూడా ఒక అస్యూరెన్స్ ఉంటుంది అన్నట్టు మీరేమన్నా సంప్రదించిరా మమ్మల్ని అనకుండా మా దగ్గర కూడా ఆధారాలు ఉంటాయి కదా అని చెప్పేసి మేము వెళ్తే రమ్మన్నారు. వచ్చిన తర్వాత అరెస్టులు చేయించారు, లేడీ కానిస్టేబుల్ తో గుద్దిపిస్తున్నారు. ఏంది ఇప్పుడు మీకు ఎవరైతే మెసేజ్ చేసిరో రండి ఆయనకే గుర్తింపు లేదు అక్కడ. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం, మమ్మల్ని నిరుద్యోగులు కాదన్నావు కదా, నువ్వే నాయకుడివి కాదని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిరు. ఇక కొత్తగా నేను చెప్పుడు ఏముంది, నేను నిరుద్యోగి అనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని అర్హతలు నాకు ఉన్నాయి. నువ్వు రాజకీయ నాయకుడు అని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఏం ఆధారాలు? నువ్వు ఎట్లా లీడర్ అయినావు, నువ్వు ఎట్లా రాజకీయ నాయకుడు అయినావు, నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినావు? ఈ క్వశ్చన్ ఒక చెనగన్ దయాకర్ అన్నకే కాదు, ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్ కి కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మీరు కాంగ్రెస్ లీడర్స్ అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? మీ తాపత్రయం అంతా ఉద్యోగాల కోసం లేదు. ఇప్పుడు ఎవరైతే కొట్లాడుతున్నారో వీళ్ళ తాపత్రయం అంతా రాజకీయాల వైపు మళ్ళింది. అదే ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగాల కల్పనలో ఫెయిల్, మరి ఏం చేస్తారు? పోతే తప్పేముంది? మీలాంటి అసమర్థుల చేతల్లో మేము బలయ్యకంటే మరి మేమే పరిపాలించడం బెటర్ కదా. మీరు పరిపాలించినా ఓకే, కానీ వేరే ప్రతిపక్షాల చేతిలో ఉన్నారు మీరు. ప్రతిపక్షాల చేతిలో కాదు, అధికారంలో ఉన్న నీకే మేము మాట వింటలేము. ప్రతిపక్షాల మాట ఎందుకు వింటాం మేము? నీ మాటనే వింటలేము. అధికారంలో నువ్వు ఉన్నావు, నీ మాటనే నేను వింటలేను. ప్రతిపక్షం మాట వింటానా నేను? నిన్ను క్వశ్చన్ చేస్తున్నాం, వాళ్ళని క్వశ్చన్ చేసినాం, క్వశ్చన్ చేస్తూనే ఉండాలా మేము. ఇప్పుడు మీరు ఎవరికైతే మెసేజ్ చేసిరో రండి అని చెప్పి వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు అదే వ్యక్తి ఆ రోజు సాయంత్రం మళ్ళీ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా, అసలు నిజంగా వీళ్ళు నిరుద్యోగులు కాదు, వీడికి వచ్చేదో అల్లరి చేసేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గాంధీ భవన్ని. అసలు ఈ క్వశ్చన్ నన్ను ఒక్కదాన్ని కూర్చోబెట్టి కాదు, ఆయనను కూడా కూర్చోబెట్టింటే బాగుండే నా పక్కన. ఎందుకంటే మమ్మల్ని నిరుద్యోగులు కాదు అంటున్నావు కదన్నా, నిన్ను అసలు రాజకీయ నాయకుడిగానే గుర్తించట్లే. ఇంకా నీ గురించి ఎక్కువ మాట్లాడే అనవసరంగా నువ్వు హైలైట్ అవుతావు. నేను మాట్లాడదలుచుకోలేను ఆయన గురించి. ఇంకో నాయకుడి గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. చెనగన్ దయాకర్ ఎవరు అసలు? ఆయన నాయకుడే కాదని అందరు చెప్పేసిరు ఆ రోజు, ప్రతి ఛానల్లో కూడా చూసినాము. ఇంకా కొత్తగా ఆయన గురించి మాట్లాడేది ఏముంది? మమ్మల్ని నిరుద్యోగులు కాదన్నప్పుడు ఆయన కూడా రాజకీయ నాయకుడు కాదు. ఇందేం చెప్తున్నా మాట కాదు, తెలంగాణ మొత్తం ఇప్పుడు తెలుసు. రైట్. ఇంకోటి, ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన గతంలో ఎవరైతే బస్సు యాత్రలకు కావచ్చు, ప్రచారాలకు కావచ్చు ముందుండి నడిపించినటువంటి నాయకత్వం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలక పదవులు అనుభవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఈరోజు మీ తరపున మాట్లాడట్లేదు? అది వాళ్ళ వయసు అయిపోయిందో, కాళ్ళు చేతులు కుళ్ళిపోయినాయో, లేకపోతే ఏమైనా రోగాలు వచ్చినాయో తెలియదు. కానీ ఎందుకు మాట్లాడతలేరో కూడా అర్థమైతలేదు. ఇప్పుడు నిరుద్యోగులందరూ ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకున్నారు. కొందరు బస్సు యాత్ర, కొందరు ప్రచారాలని, కొందరు గ్రామాన్ని తిరగడం అని, కొందరు సోషల్ మీడియా అని, ఇట్లా చాలా మంది ఒక్కొక్క రకంగా ప్రచారం చేసిర్రు అన్నట్టు. ఇప్పుడు మైపాల్ యాదవ్ అన్న కూడా డప్పు కొట్టి మరి కాళ్ళు మొక్కి మరి ప్రచారం చేసిరు. ఈ రోజు ఆయనకే గుర్తింపు లేదు కాంగ్రెస్ పార్టీలో. మేము నిరుద్యోగులం, అందరితో పాటు మేము చేసినాము. స్పెషల్ గా నాకు గుర్తింపు రావాల్సిన అవసరం లేదు, అందరితో పాటు నేను. కానీ మైపాల్ యాదవ్ అనేట ఆయన ఒక సోషల్ మీడియా, ఒక యూట్యూబర్, ఆయన కూడా పోయి అందరిని ఎదిరించి 10 సంవత్సరాల పాలన ఎదిరించి మరి ఆయన వెళ్ళి డప్పు కొట్టి కాళ్ళు మొక్కి ప్రచారం చేస్తే ఆయనకే గుర్తింపు లేదు. ఈ రోజు నువ్వేం చేసినావు ఆయన కాడుకుంది ఆ కథ. అసలు ఈ బస్సు యాత్రలకు నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది గట్టిగా. ఏం చెప్తారు దానికి? అసలు సమాధానం ఏంటి? నా సమాధానం ఏంటంటే, ఎందుకుండదు సంబంధం అంటే, ఇప్పుడు వీళ్ళంతా కొవ్వెక్కువై వచ్చిర్రన్నట్ట. వీళ్ళు అనేది ఎట్లుందంటే, మేమేమన్నా మిమ్మల్ని రమ్మన్నామా, మీరే వస్తున్నారు, మీరే వచ్చి చేసిర్రు అన్నట్టుంది అంటారు కదా. ఇప్పుడు సరే, మా అంతటా మేమే మీకోసం వచ్చి ప్రచారం చేసినాం అనుకుందాం. మరి మా బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఏ పార్టీ కోసం చేసినాం ప్రచారం అదంతా పక్కన పెట్టు. నువ్వు చెప్తే చేసినామా, మేమే స్వయంగా వచ్చి చేసినామా పక్కన పెడితే, మీ తరపు నుంచి మేము ప్రచారం చేసినప్పుడు మా బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రచారం నిరుద్యోగులు ఒక్కలే చేస్తే కాంగ్రెస్ రాలేదు కదా. నిరుద్యోగుల వల్లనే వచ్చింది, నిరుద్యోగులు తలుచుకుంటేనే వచ్చింది. మరి ఇంతకు ముందు కూడా 10 సంవత్సరాల కాలంలో ఎందుకు రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి? మరి ఇదే అంశం మీద అద్దంకి దయాకర్ గారు మీరుగా చేసిరుగా, మీరు లేకుంటే కాంగ్రెస్ రాకపోతుండేనా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం సమాధానం? ఇప్పుడు వాళ్ళకి పార్టీ లోపల చాలా ఉంటాయి, అవి మాకు తెలియదు, కానీ ఎవరో చెప్తే తెలుస్తాయి. మా వల్ల రాలేదంటే ఇప్పుడు ఆయన వల్ల వచ్చింది అన్నట్ట? ఆయన ఒక్కటి చేస్తే వచ్చిందా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా కీలక పాత్ర అని అన్నారు. మరి ఆయన మాత్రం చేస్తే వచ్చిందా? ఆయన ఎట్లా అంటారు అసలు? అందుకే కదా ఆ రోజు నిలదీసింది ఆయనని. ఈ రోజు దాకా ఆయన కూడా సీఎం దగ్గరికి తీసుకెళ్తామన్నారు. ఈ రోజు దాకా మాట సీఎం ని కలిసినట్టు ఏదో ఫోటో పెట్టిర్రు. ఇక త్వరలో
నిరుద్యోగుల దగ్గరికి ముఖ్యమంత్రి గారు నేరుగా వచ్చి మాట్లాడతారని చెప్పి పోస్టులు పెట్టిరు, మరి అదంతా ఏంది? ఈ త్వరలో అనే మాటకైతే నాకైతే చెవులో రక్తం వస్తుంది. ఇంకెంత త్వరలో త్వరలో, అసలు ఆ పదాన్ని బ్యాన్ చేయాలి నిజంగా. అది త్వరలో అని చెప్తున్నారు, ఈ పాటికి 15 రోజులు 20 రోజులు దాటిపోయింది. ఎక్కడ కల్పించారు మరి? ఎక్కడ కల్పించారు? మా పేరు అడ్డు పెట్టుకొని ఆయన పోయి కలిసిరు. మరి ఆయన కూడా అపాయింట్మెంట్ లేదేమో సీఎం దగ్గర, అందుకే మమ్మల్ని అడ్డు పెట్టుకొని పోయి కలిసేసి వచ్చారు. రేటు ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్ గా బర్నింగ్ ఇష్యూ ఇది బాగా, కోదండరామ్ సార్ మీకు బాగా మొత్తం యువతనంతా, నిరుద్యోగ యువతనంతా కదిలించిన వ్యక్తి, కాంగ్రెస్ కి పట్టం కట్టే దాంట్లో ఒక కీలక భూమిక పోషించిన వ్యక్తి. ఆయన పదవి ఊసిపోగానే నిరుద్యోగులు అందరూ సంతోషపడుతున్నారంట కొంతమంది. నేను కూడా సంతోషపడుతున్నాను. ఎందుకు అట్లా? అసలు మా ఉసురే తాకింది ఆయనకైతే. నిజం మరీ చెప్పిన మా ఉసురు తగిలి ఖచ్చితంగా మీరు నాశనం అయిపోతారని చెప్పేసి ప్రతి నిరుద్యోగి ఆవేదన. గ్రూప్ 1 రద్దయినప్పుడు ఒక అన్నయ్య ఎంత ఏడ్చిండండి. కనీసం ఆ సోయాన్ని ఉండాలి కదా. ఆయన ఒక ప్రొఫెసర్, నిరుద్యోగుల గురించి ఆయనకు తప్ప ఎవ్వరికి ఎక్కువ తెలియదు, ఎవరు ఎంత బాధపడతారని చెప్పేసి ఒక ప్రొఫెసర్గా, విద్యార్థులకి విద్య నేర్పిన వ్యక్తిగా ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు కాబట్టి, ఒక టీచర్ కాబట్టి ఆయనకు మంచిగా అనుభవం ఉంటుంది. ఎంతమంది విద్యార్థుల్ని చూసింటారు దగ్గర నుంచి. వీళ్ళంతా రాజకీయ నాయకులు, వీళ్ళకంటే సోయి లేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అంత అనుభవం లేదు, వాళ్ళు చదువుకోలే, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎడ్డోళ్ళు. ఇప్పుడు కోదండరామ్ సారు ఒక ప్రొఫెసర్, విశ్వవిద్యాలయంలో ఎంతో మంది నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తి. మరి వాళ్ళ కడుపు కోత, వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన ఈయనకు అర్థం కాదా? అంతా చూసినప్పటికీ మేము కూడా ఎన్నోసార్లు పోయి కలిసినాం. సార్ ఈ సమస్యలు ఉన్నాయి ఎట్లా అంటే, చెప్పిందే ఎన్నిసార్లు చెప్తారు, నేను చూసుకుంటా కదా. చూస్తూనే ఉన్నాడు. 2 సంవత్సరాలు చూసిండు. చూసి దేవుడు కూడా చూసుకున్నాడు. మేమేం చేయకనే మాతోటి ఎలాంటి సంబంధం లేకుండానే అది ఎవరి రూపానో మొత్తానికైతే పదవి అయితే ఉష్కాకి అయిపోయింది. మాకైతే సంతోషంగానే ఉంది. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని, ఇప్పటికన్నా నోరు తెరిచి మాట్లాడాలి నిరుద్యోగుల గురించి. ఒక పెద్ద వ్యక్తి, గౌరవం ఉన్న వ్యక్తి, మేము కూడా ఆయనను చాలా గౌరవించినాము. ఇప్పటికన్నా మాట్లాడితే బాగుంటది. ఆయన నిజంగా అస్మా వెనుక బీఆర్ఎస్ పార్టీనో బీజేపీ పార్టీనో లేదంటారా? లేదు, ఏ పార్టీ కూడా లేదు. కానీ ఖచ్చితంగా మాకు ఏదైనా సమస్య ఉందంటే ప్రతి పార్టీ నాయకుడిని కలిసే ప్రయత్నం అయితే చేస్తాము. ఇప్పటిదాకైతే ప్రతిపక్షం వాళ్ళని మేము కలవలేదు, ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి. కానీ ఎట్లాగో మా మీద నిందలు వస్తున్నాయి, ఇప్పటి నుంచి అయితే అందరినీ కలుస్తాం. కలిసి వినతులు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేస్తాము. ఎందుకు ఇవ్వద్దు మేము, మాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఉన్నన్ని రోజులు మీరే వెళ్తారని ఏమన్నా షూరిటీ ఉందా? నెక్స్ట్ గవర్నమెంట్ మీరే ఉంటారని గ్యారంటీ ఉందా? మరి అప్పుడు వాళ్ళు గెలుస్తారు. మా పరిస్థితి ఏంది? వాళ్ళు మా మీద కక్ష కట్టాలా నిరుద్యోగుల పైన? మీరందరే వేసిరని వాళ్ళు మా మీద కక్ష కట్టారా? మేమెందుకు చెడ్డకు కావాలి? ఇప్పుడు మీరు న్యాయం చేస్తలేరు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ లో కూడా మేము అన్యాయం అయిపోవాలా? ఖచ్చితంగా మేము అందరినీ సంప్రదిస్తాం. ఇప్పటి నుంచి అన్ని మీడియాల సమక్షంలోనే సంప్రదిస్తాం. కొత్త ఫోన్ అది? కొత్త ఫోన్. ఎప్పుడు కొన్నారండి? వారమైంది. మా అన్నయ్య కొనిచ్చిరు. అన్నయ్య కొనిచ్చిండా లేకుంటే ఏదైనా పార్టీ నాయకుడు? పార్టీ ఏం లేదు, నిరూపించవచ్చు. నేను చెప్తున్నా కదా, ఇదైతే మా అన్నయ్యనే కొనిచ్చిండు. వారమైంది కొని. అంటే దీని మీద కొంచెం బాగా నడుస్తుంది కదా, పేడ్ ఆర్టిస్టులు అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి మా కాడ. నిన్న ఫోన్ పగిలిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అస్మా చేతులకు ఫోన్ వచ్చింది. ఆమె ఒక నిరుద్యోగి, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా ఫోన్ నిన్న ఏం పగిలిపోలేదు. నా ఫోన్ నిన్ననే పగిలిపోయిన పర్సన్ ఎవరో నాకు తెలియదు. కానీ గత 1 year నుంచి నేను అదే పగిలిపోయిన ఫోనే వాడుతున్నా. అయితే చాలా ఇక నేను యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నా కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా వీడియోస్ అది ఇలాంటి కెమెరానే పగిలిపోయింది. దానివల్ల నేను ఒక 2-3 నెలల నుంచి వీడియోస్ చేయట్లేదు. అందుకే ఇక మా అన్నయ్య చూడలేక ఫోన్ కొనిచ్చారు. అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాను అట్లా చెప్పేటోళ్ళ? తప్పు అదేముంది, ఇప్పుడు నా దగ్గర లేనప్పుడు ఎవరో కొనిస్తే తప్పేముంది? వాళ్ళు అయితే కాంగ్రెస్ లీడర్స్, ప్రతిపక్షం లీడర్స్ అయితే ఎవరు కాదు. ఇదైతే రాజకీయంగా వచ్చిన ఫోన్ అయితే కాదు. నా ఇబ్బందులు చూసి మా అన్నయ్య కొనిచ్చిన ఫోన్ ఇది. మీరు చెప్తా ఉన్నారు ప్రతిపక్షాల దగ్గరికి మేము పోతాం, ఖచ్చితంగా సంప్రదిస్తాం అని చెప్పి. ఇప్పుడు ఇదే ప్రతిపక్షాలు అంటే మీరు పోకముందుకే ప్రతిపక్షాల చెంతన చేరిరు, వీళ్ళంతా వాళ్ళ పంచన చేరి నడుస్తూ ఉన్నారని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంది. మరి గతంలో బీఆర్ఎస్కు అగెనిస్ట్గా కాంగ్రెస్ తరఫున మీరు ప్రచారాలు చేసిరు కదా, మరి అప్పుడు ఏ నాయకుడు ఎందుకు మాట్లాడలేదంటారు? అప్పుడు ఏ నాయకుడు మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు. నేను ఇప్పటిదాకా ప్రతిపక్షాన్ని సంప్రదించకపోవడానికి రీజన్ అదే. ఇప్పుడు ఇంత చేస్తున్నాం,
నేను ఒక మహిళని గాంధీ భవన్ ముందు అంత దారుణంగా ఈడ్చుకెళ్తుంటే ఒక్క ప్రతిపక్ష నాయకుడన్నా మాట్లాడారా? ఒక మహిళ అన్నా మాట్లాడిందా కనీసం? ఒక మహిళను ఎందుకు అట్లా తీసుకోపోతురు, ఎట్లా తీసుకోపోతురు అని చెప్పేసి ఒక్కరు కూడా స్పందించారు. అంటే వాళ్ళు మాట్లాడకుండా మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ క్యాండిడేట్స్ అని చెప్పి అదే కదా, వాళ్ళు నోరు తెరిచి చెప్పాలి కదా. వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు మాకు ఆలోచిస్తాం. ఎందుకంటే మామంతట మేము తగ్గి ఎట్లా పోతాం నిరుద్యోగులము? ఇప్పుడు తగ్గిపోయినాం అనుకోండి, రేపన్నాడు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయితే అప్పుడు మమ్మల్ని చెడు కూడా ఆడుకుంటారు వాళ్ళు కూడా. మేము ఎందుకు తగ్గిపోతాము? మా గురించి మాట్లాడిన నాయకుడి దగ్గరికే మేము పోతాము, మా గురించి ఆలోచించని ఏ నాయకుడి దగ్గరికి కూడా మేము పోము, మా సమస్యలు చెప్పము. అది ఇప్పటికీ ఈ మధ్యకాలంలో బాగా డిబేట్స్ నడుస్తా ఉన్నాయి, నిరుద్యోగులకు కావచ్చు, కాంగ్రెస్ నాయకులకు కావచ్చు. ఈ కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఉండి బాగా ర్యాష్ గా మాట్లాడడం కావచ్చు. అసలు మీరు నిజంగా ఇదంతా దీన్ని ఎట్లా చూడొచ్చు, అసలు ఏం చెప్తారు? ఎట్లా చూడొచ్చు అంటే, నిరుద్యోగులు లక్షల్లో బయటికి రాలేరు, వచ్చేదే 10 మంది 20 మంది. వీళ్ళందరినీ కొట్టో లేకపోతే కేసులు పెట్టో ఏదో రకంగా భయపెడితే వీళ్ళొక్కటి వెనక్కి తగ్గితే మిగతా వాళ్ళంతా గ్రామాల్లో ఉంటారు. ఇక వాళ్ళని బయటికి తీసుకురాలేము. అదంతా కాదు, ప్రశ్నించేటోళ్ళు మమ్మల్ని ప్రశ్నించేటోళ్ళు ఉండరు. వీళ్ళు ఇంకో 3 సంవత్సరాలైనా ఏమన్నారు, దిగిపోయే ముందు నోటిఫికేషన్స్ ఇవ్వచ్చని వీళ్ళ ప్లాన్. కానీ అంత సీన్ లేదు. ఏం జరిగినా దెబ్బకి దెబ్బ ఉంటుంది, దేనికి దానికే ఉంటుంది. ఫైనల్గా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తా ఉన్నది అస్మా? ఇక చెప్పిన మాటనే ఎన్నిసార్లు చెప్తాము, ఇప్పటికైనా నోటిఫికేషన్స్ ఇవ్వాలి. వీళ్ళు ఎట్లాగో ఇవ్వరు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 6 గ్యారంటీలను ఇక్కడ తెలంగాణలో అమలు చేయకుండా వేరే రాష్ట్రాల్లో కూడా మేము చేసినామని చెప్పుకుంటున్నారు, అబద్ధాలు చెప్పుకుంటున్నారు. కాబట్టి వీళ్ళైతే ప్రతిపక్షాలు ఇప్పటికన్నా మా తరపు నుంచి స్పందించాలి. నిరుద్యోగులకి సపోర్టుగా ఉంటే ప్రతిపక్షాల సపోర్టు తీసుకొని మేమే బీహార్ వెళ్ళి ఖచ్చితంగా అక్కడ మేము నెగిటివ్ గా కాంగ్రెస్ కి ప్రచారం చేస్తాం. బీహార్ ఖచ్చితంగా బీహార్కి వెళ్ళి ప్రచారం చేస్తాము. నాకు హిందీ వచ్చు, నేను ఎందుకు పోవద్దు? నేను నష్టపోయినా తెలంగాణలో ఉన్న హామీలను నెరవేర్చకుండా ఇక్కడ ఇబ్బంది పెట్టుకుంటూ నిరుద్యోగుల్ని, ఈ ఉద్యోగాలు భర్తీ చేసినా, ఇన్ని చేసినా, టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసినా, మెగా డిఎస్ ఇచ్చినా అని చెప్పేసి అక్కడ ఎట్లా పోయి చెప్తావు? మెగా డిఎస్సీలో నువ్వు ఇచ్చింది 5,000 పోస్టులు, మెగా డిఎస్సీ నువ్వు చెప్పింది ఎంత? 25,000 మెగా డిఎస్సీ ఫస్ట్ ఇచ్చి అక్కడ పోయి చెప్పు, అప్పుడు మేము ఒప్పుకుంటాము. కానీ ఇక్కడ ఏవి నువ్వు చక్కగా చేయకుండా ఇవి 6 గ్యారంటీలు, ఈ జాబ్ ఇచ్చినా, ఈ కథ ఇచ్చినా, ఇవన్నీ చేసినా అని చెప్పేసి ఇంకా నువ్వు ఇతర రాష్ట్రాలని కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మేమందరం నిరుద్యోగులందరం బీహార్ వెళ్ళి ప్రచారం చేసి మరి ఓడగొడతాం. మీరు ఇక్కడ భయపడి ఎట్లాగో లోకల్ ఎలక్షన్స్ పెట్టుకోవట్లేదు, కానీ మీరు ఎక్కడ ఎలక్షన్స్ పెట్టుకుంటే అక్కడికి వచ్చి నెగిటివ్గా మేము ప్రచారం చేయడానికి మేము రెడీ. దీనికి ఖచ్చితంగా మాకు ప్రతిపక్షాలు సపోర్ట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది పరిస్థితి. కాంగ్రెస్ తెలంగాణలో నిరుద్యోగులను ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నదో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను అడిగితే తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర మాట్లాడకుండా అక్కడెక్కడో బీహార్లకు పోయి ఇక్కడ మేము అన్నీ చేసినామని చెప్పుకుంటే ఇది కాని పని. ఖచ్చితంగా ఈ విషయం మీద ప్రతిపక్షాలు మాకు సపోర్ట్ చేస్తే మేము బీహార్కి వెళ్ళి కాంగ్రెస్కి యాంటీగా ఎగనిస్ట్గా ప్రచారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నిరుద్యోగ అస్మా చెప్తా ఉన్నారు.